పెడితే ఆ గోశాలలో పడుకున్నారు ఆయన. అవన్నీ పాములు. మొన్నటి వరకు ఇంతంతల గోధుంత్రాసులు కూడా తిరిగేవి. ఆయన అక్కడే పడుకున్నారు నిర్భయుడు. శరీరం మీద భ్రాంతి ఉంటే కదా అలా పడుకున్నారు. ఆయన ఒకసారి గోడకు ఆనుకుని సమాధి స్థితిలో వెళ్ళిపోయారు. చదపురువులన్నీ వీపుని కొరికేస్తున్నాయి, బహిర్ముఖులయ్యారు. శిష్యుణ్ణి పిలిచి చూడరా ఏదో కొరుకుతున్నాయి అన్నారు. అయ్యయ్యో చదపురుగులు కొరికేస్తున్నాయండి అన్నాడు. ఆయన అన్నారు, ఉండు తొందరపడకు, అయితే కథలను అలాగే ఉంటా, వెళ్ళి శ్రావణం తీసుకురా, ఒక్క పురుగు చచ్చిపోకుండా ఒక్కొక్కటి పట్టుకుని జాగ్రత్తగా ఓ కాగితంలో తీసుకుని దూరంగా వదిలి ఎక్కడైనా అన్నారు. అదేమిటి అంటే, నేను సన్యాసినిరా, నా వల్ల ప్రాణి చచ్చిపోకూడదు, మెల్లిగా తీ అని అలాగే ఉండి కన్నాలు పెట్టేశాయి, నెత్తురు చిమ్మి. ఆయన అలాగే ఉన్నారు, ఉండి తీయించారు. మహానుభావులు వాళ్ళు. వాళ్ళ గురించి చెప్పకపోతే ఎవరి గురించి చెప్పుకుంటాం. కాబట్టి రాత్రి అయినచ్చో నిమ్మి చేయించు అగ్ని పరిచర్యన్వాసి వర్తించు. అగ్నితో సంబంధం పెట్టుకోరు. యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం, ఇవన్నీ మళ్ళీ ఏదో దాని మీద పుణ్యాన్ని ఆశించడం, ఆధ్వర్యాలు ఇవి ఏముండవు. అగ్నితో పచనం చేయించుకోవడం కూడా ఉండదు. నాకు వంట చేసి పెట్టండి అని కానీ, లేకపోతే అగ్నిని ఆరాధించడం కానీ, అగ్ని ద్వారా ఏదైనా చేయించుకోవడం కానీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, మీరు ఉన్నారనుకోండి, అగ్ని ప్రధానం కదా, మనకు కావలసింది వండుకోవాలి. ఇంట్లో పొయ్యి ప్రధానంగా ఉండాలి, సిలిండర్ లేకపోతే ఎలా కదా. అందుకని కదా ఏది లేకపోయినా స్పేర్ సిలిండర్ పెట్టుకుంటామా పెట్టుకోమా, మనకు అగ్ని ప్రధానం. సన్యాసికి ఎందుకు అగ్ని? ఆయనకి ఆకలిస్తే 4 ఏళ్ల ముందుకు వెళ్ళి భవతి భిక్షాం దేహి అంటారు, అంతే. కాబట్టి అగ్నితో సంబంధం వదిలేస్తారు. సంబంధం వదిలిపెట్టేశారు కాబట్టి, ఆయన శరీరం వదిలిపెట్టేశారు అనుకోండి, కాల్సర్. అగ్ని సంబంధంతో సంస్కారం చేయరు. భూమిలో పెట్టి శివలింగం పెడితే అధిష్టానం అంటారు, పైన తులసికోట పెడితే బృందావనం అంటారు. కాబట్టి ఆయన అగ్ని పరిచర్యన్వాసి వర్తించు తానిచ్చంకోరడొకండు. నాకు ఇది కావాలి అన్నది ఏముండదు. నాకు ఇది కావాలి అన్న మాట అసలు ఏదీ ఉండదు. ఎన్నో సందర్భాల్లో డబ్బు కట్టలు తెచ్చి అక్కడ పెడితే సత్యదండంతో ఇలా తోసేసి తీసుకుపోవాలనేవారు మహాస్వామి. తప్ప ఇది కావాలని అడగడం ఉండదు. అలాగే ఇంద్రియ జయం వేపారు భోగంబులన్ మెచ్చున్. ఏ భోగములను ఇష్టపడతారు అంటే, ఇంద్రియములను జయించడానికి ఏవి వాడాలో అటువంటివి కనపడినప్పుడు సంతోషిస్తారు. తప్ప ఇంద్రియములు సుఖపడేటటువంటి భోగములను గృహస్థు కోరుకుంటాడు. సన్యాసి ఇంద్రియాలని జయించడానికి కావలసినవంటే, ఇందాక చెప్పానే, గోశాల చూస్తే సంతోషం, ఏదో మారేడు చెట్టు చూస్తే సంతోషం. ఆయన గుంటూరు వెళ్ళారు ఒకసారి. గుంటూరు వెడితే అక్కడ పెద్ద మారేడు చెట్టు కనపడింది. ఆ మారేడు చెట్టు కింద కూర్చుని కొన్ని గంటలు జపం చేసుకున్నారు. ఆయన ఒకసారి శ్రీశైలం వెళ్ళారు. శ్రీశైలం వెళ్ళి చెట్టు కింద కూర్చుని జపం చేసుకోవడం మొదలెట్టారు. సమాధిలోకి వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మరి చెన్నారెడ్డి గారు ఆయన వచ్చారు శ్రీశైలం. మహాస్వామి వారు ఉన్నారన్నారు, దర్శనానికి వచ్చారు. సమాధిలో ఉన్నారు. సాయంకాలం సమాధిలోంచి బయటకు వచ్చారు. అప్పుడు వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నారు. ఓ చెట్టు కింద కూర్చుని సమాధిలోకి వెళ్ళిపోయారు. నాకు ఇది కావాలి అని ఉండదు. ఎప్పుడూ ఇంద్రియ భోగాన్ని అణిచిపెట్టేసి తపస్సు, అంతర్ముఖత్వం, తనలో తాను రమిస్తుండగలిగినటువంటి శక్తి. ఆఖరికి ఆయన పల్లకీలో వెడుతున్నారనుకోండి, పల్లకీలో వెడుతుంటే పల్లకీ మోస్తున్నప్పుడు కూడా కామాక్షి 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 అంటుండాలి. అలా వెళ్ళేవారు పల్లకీలో. ఆయన వెళ్ళిన పల్లకీలన్నీ ఉన్నాయి ఇప్పటికీ. కాంచీపురం ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి పెద్ద ప్రదర్శనశాలలో ఉన్నాయి. నేను వెళ్ళి చూసి వచ్చాను కూడా పల్లకీలు. ఆ పల్లకీలోనే కూర్చొని సమాధిలోకి వెళ్ళిపోయేవారు. ఇదో ఇలా కాదు ప్రసంగం అంటే, సుధా సింధోర్ మధ్యే అంటే అలా ఉండిపోయేవారు కాసేపు. వారు పెద్దవారు అయిపోయిన తర్వాత అనుగ్రహ భాషణాలు చేసేటప్పుడు సుధా సింధోర్ మధ్యే అని కళ్ళు మూసుకుంటే అంతే, సమాధిలోకి వెళ్ళిపోయేవారు. ఎప్పుడో కళ్ళు తెరిచి మళ్ళీ వివరణ చేసేవారు. వటబిటపి వాటి ఏదో పరివృతే మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అలా మహానుభావులు ఎప్పుడు ఆత్మారాములు ఆత్మయందు రమిస్తూ ఉంటారు తప్ప బాహ్యంతో వాళ్ళకి ఏ కోరిక లేదు, ఏ సంబంధం లేదు. ఏం మాటలండి! అటువంటి స్థాయి భారతదేశానికి అంత గౌరవం వచ్చింది అంటే అటువంటి మహాపురుషుల వలన వచ్చింది ఆ కీర్తి. వాళ్ళ పేర్లు చెప్పకపోతే, వాళ్ళని స్మరించకపోతే నేను ఇవి చెప్పడం ఎందుకు ఇంకా? కాబట్టి తానిచ్చంకోరడొకండు ఇంద్రియ జయం వేపారు భోగంబులన్ మెచ్చున్ మృక్కును నొల్లకుండు. నమస్కారాన్ని స్వీకరించాడు. ఎందుకు స్వీకరించాడు అంటే,
నాకేం కర్తవ్యం లేదు, నేను ఒకడిని ఉద్ధరించడానికి నేనెవరిని, నారాయణ 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 ఇది స్మృతం. నా నమస్కారాలన్నీ నారాయణుడికి. ఇక తురీయావస్థ ఎందు ఉంటాడు. అందుకని ఏ నమస్కారాల్ని అపేక్షించరు, నమస్కారాన్ని స్వీకరించరు. కాబట్టి మృక్కును నొల్లకుండు యతి పేర్మిన్ నిర్మముండై నృపా. యతి సన్యాసి ఏ విధమైనటువంటి వాంఛలు లేకుండా నిర్మలమైనటువంటి మనస్సుతో అలా ఉంటాడు ధర్మరాజా. అది సన్యాసాశ్రమం యొక్క ధర్మము. చాలు, అంతకన్నా దాన్ని పరిశీలించవలసిన అవసరం ఏముంది. కాబట్టి అని చెప్పి ఇంకొక మాట చెప్పాడు. ధర్మరాజా, అసలు ఈ లోకంలో ఉండేటటువంటి సమస్త ధర్మములు ఎవరి వలన వర్ధిల్లుతాయో తెలుసా? రాజు వలననే వర్ధిల్లుతాయి. ఎక్కడైనా సరే అధిపతి ఎవరుంటాడో వాడి వలన మిగిలిన వాళ్ళకి అలవాట్లు వస్తాయి. అందుకే యాగములను భోగములను చాగములను బహువిధముల ధర్మములు మహాభాగా నరపతి రక్షాయోగంబున చెల్లు ప్రజకు నుల్లాసముగన్. ఒక్కటి గుర్తుపెట్టుకో ధర్మరాజా, ఎవరో ఒకడు ప్రయత్నపూర్వకంగా చేయడం కాదు, ప్రజలందరికీ కూడా కొన్ని అలవాట్లు ఏర్పడతాయి. ఏవి? యాగములను, యజ్ఞయాగాది క్రతువులు చేద్దాం, దేవతల్ని సంతోష పెడదాం, వర్షములు పడాలి, అందరూ సంతోషంగా ఉండాలి, సమస్త ప్రాణులు అన్నం తినాలి, అందరికీ నీళ్లు దొరకాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని త్యాగముతో అందరూ యాగములను చెయ్యడానికి సిద్ధపడతారు. ఇప్పుడు ప్రభువుకి కూడా దాని మీద నమ్మకం ఉన్నప్పుడు. భోగములను వాళ్ళందరూ సంతోషంగా వాళ్ళది వాళ్ళు సంతోషంగా అనుభవించగలగాలంటే ప్రభువుని బట్టి ఉంటుంది. ఎందుకని రాజు చండశాసనుడు అనుకోండి, రాజు పేరు చెప్తే భయం అనుకోండి, అధర్మానికి ఎలా నేరముల సంఖ్య పెరుగుతుంది? ఎవరికి ఉన్నది వాడు క్షేమంగా సంతోషంగా వాడు అనుభవించగలుగుతాడు. ఒకడిది ఒకడు ఇప్పుడు లాక్కోగలుగుతాడు, మనని ఎవడేం చేయగలడులే అన్నప్పుడు. కాబట్టి రాజు బలవంతుడై రాజు ధార్మికుడైన నాడు ప్రజలు తమ భోగములను తాము అనుభవించగలుగుతారు. త్యాగములను రాజు ఎంతటి త్యాగము కలిగిన వాడో ప్రజలకి అదే త్యాగం అలవాటు అవుతుంది. అందుకే రాజు మార్గదర్శి అయి నిలబడగలిగిన వాడు కావలసి ఉంటుంది. బహువిధ ధర్మములు మహాభాగా నరపతి రక్షాయోగంబున చెల్లు ప్రజకు ఉల్లాసముగన్. ఆ నరపతి రాజైనటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎలా పరిపాలన చేస్తున్నాడో దాని వలన ప్రజలందరూ కూడా సంతోషాన్ని పొందడం అనేటటువంటిది జరుగుతుంది. అంతేకాదు, ఒకరునికి నలిగి అతని సకల హిరంజంబు రత్న సంచయంబును పుచ్చుకొను తన వలచిన వానికి ఇచ్చు ధనేశుడండు నృపుడు అట్టితరిన్. ధర్మరాజా, లోకంలో మహారాజు అనేటటువంటి వాని యొక్క అధికారముల విస్తృతి ఎలా ఉంటుందో తెలుసా? ఏం చేయగలడో తెలుసా? వేరొక కుబేరుడు. వీడి దగ్గర ఉండడం ప్రమాదం అనుకుంటే తీసేసుకోగలడు, వీడి దగ్గర ఉంటే మంచిది అనుకుంటే వాళ్ళకి ఎంతైనా ఇచ్చేయగలడు, ఏదైనా చేయగలడు. ఎందుకో తెలుసా? శ్రీరామాయణంలో ఒక మాట చెప్తారు, 5 దేవతల యొక్క అంశ పరిపాలకుని యందు ప్రవేశించి ఉంటుంది. అందుకే ఈ ధర్మం తెలిస్తేనండి, ఏదో గవర్నర్ గారు కనబడ్డప్పుడు నమస్కారం, ముఖ్యమంత్రి గారు కనబడ్డప్పుడు నమస్కారం చేయడం మంచిదే. ఎందుకంటే మనసులో విష్ణు భావన చేసి నమస్కరించడం దోషం ఏం కాదు. నమస్కారం చేయవలసిందే, వాళ్ళు పరిపాలనాంశయందు ఉన్నారు. అక్కడ వరకే కాదు, మనం మన కార్యాలయానికి వెళ్ళినప్పుడు మన అధికారి కనబడ్డారనుకోండి, విష్ణు అంశని దర్శనం చేసి నమస్కారం మనస్ఫూర్తిగా చెయ్యగలిగితే శ్రీ మహావిష్ణువుకి చెల్లుతుంది. చెప్పడం గొప్ప కాదు, అలా చెయ్యగలగడం గొప్ప. ఇవాళ ఇది చెప్పి రేపు నేను నా కార్యాలయానికి వెళ్ళినప్పుడు నా పై అధికారి కనబడ్డారనుకోండి, నేను మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి నమస్కరించి అయా నమస్కారం అండి అనగలగాలి. అలా అనలేకపోతే ఇవన్నీ చెప్పడం అనవసరం. ఎందుకని అంటే ప్రభువు యందు 5 దేవతల యొక్క అంశాలు ప్రకాశిస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటుంది శాస్త్రం. శ్రీరామాయణం చెప్పింది, పంచరూపాణి రాజానో ధారయం త్యమితౌజస అగ్నేరింద్రస్య సోమస్య వరుణస్య యమస్య చ. 5 ఎవరు అంటే అగ్ని యొక్క అంశ, ఇంద్రుని యొక్క అంశ, వరుణుని యొక్క అంశ, సోముని యొక్క అంశ, యమధర్మరాజు గారి అంశ. ఈ 5 అంశాలు కూడా ప్రభువు యందు ఉంటాయి. అందుకే అగ్నిగా వేడిగా ఉండగలరు. పర్వాలేదా, వెళ్ళొచ్చా ఇప్పుడు మాట్లాడడానికి అంటే? వద్దండి, ఇప్పుడే ఎవరో వెళ్ళారు, చెప్పిన పని చేయలేదు, కైలాడిపోతున్నారు, వెళ్ళకండి ఇప్పుడు అన్నారు.
చల్లబడ్డ మధ్యాహ్నం చల్లవాయ్ అని వెనక్కి వెళ్ళిపోతాడు. అగ్నిలో ఉన్నాడు ఆయన ఇప్పుడు. తనేం తప్పు చేయలేదు, అయినా అగ్ని వేడేగా వెళ్ళడానికి భయపడతారు. ఆ వేడి ఎవరిని ఆవహించి ఉన్నది, ప్రభువుని ఆవహించి ఉన్నది, అది తెలుసుకుని ప్రభువు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత అగ్ని అయినా భట్టారకుడు అంటే మహానుభావుడు, అంత అగ్నినైనా కూడా ఆత్మలు కనపడ్డారనుకోండి ఆయన కూడా ఎంతో గౌరవిస్తాడు. ఎందుకో తెలుసా, ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతాడు అగ్ని. సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్నంటారు భాగవతంలో. కాబట్టి అగ్ని యొక్క తేజస్సు ప్రభువు యందు ఉంటుంది. అలాగే ఇంద్రస్య, ఆయన పరాక్రమం అటువంటిది. ప్రభువుగా ఆలోచించారనుకోండి, కత్తి పెట్టి యుద్ధం చేస్తే అలా చేస్తాడు. మామూలుగా మీరు ఆయన యొక్క పరాక్రమము అన్నప్పుడు ఆయన అధికార స్థాయిని బట్టి చూశారనుకోండి, ఆయన ఒక్క సంతకం పెట్టారనుకోండి కోట్ల మందికి ఉపకారం చేయగలడు. తొందరపడి సంతకం పెట్టారనుకోండి కోట్ల మంది కళ్ళు చెమర్చేట్టు చేయగలడు. పరాక్రమం ఉన్నదా లేదా? ఇంద్రుని యొక్క అంశ ఉన్నది. అలాగే సోమాంశ ఉన్నది. చల్లగా కాంతి ప్రసరణం చేయగలడు, వెన్నెల ప్రసరించగలడు. ఎందుకని? ప్రభువు దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, ఎంతో ఆదరించారనుకోండి, ఏమనక్కర్లా, ఇలా కూర్చోండి కోటేశ్వరారు అని పక్కన కూర్చోబెట్టుకొని, బాగున్నారా, మీ కుటుంబం బాగుందా, మీ ధర్మ ప్రచారం నడుస్తోందా, బాగా ఏమి ఇబ్బందులు లేవు కదా, మీరు మనశ్శాంతిగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, మీ ఊరు బాగుందా అని 4 ప్రశ్నలు అడిగారనుకోండి, మీరు ఎంతో ఆనందపడిపోతారు. సోమస్య, ఆ వెన్నెల కురిపించగలడు, ఆ సంతోషాన్ని ఇవ్వగలడు. చంద్రుడు ఎలా సంతోషింపజేస్తాడో ప్రజలను అలా సంతోషపెట్టగలడు రాజు. కాబట్టి ఆ సోముని యొక్క అంశం ఉంది. అలాగే ఆయన తన దండము చేత ఎవరినైనా సరే బాధించగలడు. యమధర్మరాజు గారు యమదండం చేత్తో పట్టుకున్నాడు అనుకోండి, దండధరుడు అంటారు. ఆయన ఎవరినైనా బాధించగలడా లేదా? ఎందుకంటే రోగం కూడా ఇవ్వలేదు ఆయన. ప్రభు అంతే, ఆయన బాధించాలనుకున్నాడు అనుకోండి, ఆయనకు ఆగ్రహం వచ్చిందనుకోండి బాధ పెట్టగలడు. అదే ఆయన మహాప్రసన్నుడై అనుగ్రహించగలడు వరుణుడిలా. కాబట్టి 5 యొక్క అంశాలు ఎవరి ఎందున్నాయి? ప్రభువు ఎందున్నాయి. మరి ఇంత తేజస్సు ఎవరి ఎందుందో వారు చాలా జాగ్రత్తగా ఉండాలా వద్దా? తన దగ్గర ఉన్నవాళ్ళు ఎవరెవరి పట్ల తాను ఎలా ఉండాలో అలా ఉండాలి. అంతేగాని కోపం వచ్చిన అందరి పట్ల అగ్నిహోత్రుడిలా ఉంటానంటే ఎలా? ఒకటి దగ్గర అగ్నిలో ఉన్నావు, మంచిదే. ఇంకొక ఆయన లోపలికి వచ్చాడు, వెంటనే నువ్వు సోముడవు కావాలి, చంద్రుడిలా ప్రకాశించాలి. ఇంకొక ఆయన వచ్చాడు, నువ్వు దేవేంద్రుడిలా ప్రవర్తించాలి. ఇంకొక ఆయన వచ్చాడు, యముడిలా ప్రవర్తించాలి. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించిన నాడే ప్రభువుగా రాణించగలడు తప్ప ఒక్కరిలా ఉండకూడదు ధర్మరాజా. అలా ఉన్ననాడు ప్రభువు ధర్మమునందు నిలబడిన వాడికి ఎంత ఉపకారమైనా చేయగలడు. ధర్మ వ్యతిరేకుల పీచ మనసగలడు. ప్రజలందరికీ కూడా మా ప్రభు ఉండగా మాకే అని సంతోషంతో ఉండగలరు. అలా ఉండాలి సుమా. ప్రభువు వలననే రాజ్యము యొక్క గౌరవం అంతా నిలబడి ఉంటుంది. నేను ప్రభువు అన్నప్పుడు రాజు అనుకోండి, గవర్నర్ గారు అనుకోండి, ముఖ్యమంత్రి గారు అనుకోండి, ప్రధానమంత్రి గారు అనుకోండి, మంత్రులు అనుకోండి, మీ కార్యాలయానికి అధిపతి అనుకోండి, ఆఖరికి మీ ఇంటి యజమాని అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఇలా ఉన్ననాడు ఆ కింద ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు అన్నది భీష్ముడి ప్రతిపాదన. కాబట్టి మహారాజు అంతటి వైభవాన్ని పొంది ఉంటాడు కనుక తన ప్రజల పట్ల అంత ప్రసన్నత్వంతో ధర్మమునకు ఆధారభూతుడై ప్రవర్తించవలెను. అలాగే భూతవృద్ధులు ధనలాభములను కలుగు ధర్మమును రాజను వాడు ధర్మరక్షకై జనించను బావున అతడరోషకాముడై ధర్మ నిరతుండు కాగవలయు. చాలా 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 గంభీరమైనటువంటి మాట చెప్తున్నాడు. అసలు ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏమి? వృద్ధి కదా. ఏం మాట్లాడతారు? ఏది మాట్లాడినా ఇదెంత వృద్ధిలోకి వచ్చింది, ఇదెంత వృద్ధిలోకి వచ్చింది, ఇదెంత వృద్ధిలోకి వచ్చింది అదేనా అడుగుతారు. సమావేశం జరుగుతోందండి. ఆ సమావేశంలో ఆయా శాఖాధిపతుల్ని పిలిచి ఏమంటారు? మీ శాఖలో ఎంత వృద్ధి కనపడింది అంటారా? అనరా? నష్టం ఉందనుకోండి, మీ శాఖలో నష్టాల యొక్క శాతం తగ్గుతోందా లేదా అని అడుగుతారా? అడుగుతారా? అసలు నువ్వు ఎన్ని రకాలైనటువంటి వృద్ధి కావాలని కోరుకుంటున్నావో
నదులలో నీళ్లు పుష్కలంగా ప్రవహించాలని కోరుకుంటున్నావా? భూమి బాగా పంట పండాలని కోరుకుంటున్నావా? నేరముల సంఖ్య బాగా తగ్గిపోవాలని కోరుకుంటున్నావా? బాగా చదువుకోవాలని కోరుకుంటున్నావా? ప్రపంచ ప్రఖ్యాతమైన రీతిలో క్రీడల యందు నీ రాష్ట్ర ప్రజలు రాణించి పతకములను సంపాదించాలని కోరుకుంటున్నావా? ఎక్కడ ఏ కీర్తి సాధించవలసి వచ్చినా నీ రాజ్యమునందున్న ప్రజలు దానికి కారకులు కావాలి, వాళ్ళలా యశోవిరాజుతో కావాలని కోరుకుంటున్నావా? నువ్వు ఎన్ని కోరుకున్నా ఇన్నింటికి ప్రధానమైన మూల కందం ఎక్కడున్నది అంటే ధర్మమునందున్నది. మహాభారత మహనీయులు భీష్మ. ఇది తీర్థమా? ఇది నైవేద్యానికి పెడుతున్న పులిహార? దానికి ఎందుకు? మనిషి ధర్మాన్ని పాటించవలసి. కాబట్టి ధర్మరాజా, ధర్మాన్ని పరిపాలించడం అనేటటువంటిది ప్రజలకి అత్యంత అవసరం. మనసు లోపల ప్రతి వాడికి ధర్మం మీద అనురక్తి ఉందనుకోండి, వాడు కట్టవలసిన పన్ను వాడు కట్టేస్తాడు, వాడు చెయ్యవలసిన పని వాడు చేసేస్తాడు, వాడు ఒకళ్ళ జోలికి వెళ్ళడు, వాడు నేరం చెయ్యడు. అప్పుడు ఎంత సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ధర్మము ప్రధానము. ఆ ధర్మము ఎందుకు ప్రజలు పాటిస్తారు? ధర్మమునందు అనురక్తి కలిగిందనుకోండి, ధర్మం మనని ఇంత కాపాడుతుంది, కాబట్టి ధర్మం పట్టుకుందాం అనిపించింది అనుకోండి, ధర్మాన్ని పట్టుకుంటారు. ఎందుకు పట్టుకోరు? కానీ ధర్మం ఇంత గొప్పది చెప్పేవాడు ఉండాలా? ఆ చెప్పేవాడికి ప్రమాదం వస్తోందనుకోండి, వాడు భయపడవలసిన పరిస్థితి వస్తోందనుకోండి, ప్రభువు యొక్క ప్రథమ కర్తవ్యం అలా ధర్మమును ప్రచారం చేసి ధర్మాన్ని పాటించే వాళ్ళని, ఇబ్బంది పెడుతున్న వాళ్ళని పట్టుకుని నశింపచేయాలి. వాడిని భయపెట్టడానికి రాజున్నాడు. వాడి వలన ధర్మాత్ములు భయపడ్డం మొదలైందనుకోండి, ధర్మము నశించి, అయ్యి బాబోయ్ ధర్మం పట్టుకుంటే ఏమొచ్చిందండి, ధర్మ ప్రచారం చేస్తే ఏమొచ్చిందండి, లేనిపోని గొడవ మనకి ఎందుకంటే మానేశారనుకోండి, ఏమవుతుంది? సర్వనాశనం అవుతుంది, ధర్మం పోతుంది. కాబట్టి ప్రభు అన్నవాడి ప్రధాన ధర్మమేది? ధర్మ ప్రచారమును కాపాడుట, ధర్మమును అనుష్ఠించే వారిని కాపాడుట. ధర్మ వ్యతిరేకులు ఎవరున్నారో అటువంటి వారిని నిర్దాక్షిణ్యముగా గుర్తించి శిక్షించుట. అది చెయ్యని నాడు రాజుగాను ఉండి ఎన్ని చేసినా అనవసరమే. నేనంటావా? భీష్ముడు అంటున్నాడు. ఎందుకని? రాజును వాడు ధర్మరక్షకై జనించెను కావున. అసలు రాజన్నవాడి ప్రధాన కర్తవ్యము ధర్మరక్షణమే. అందుకే పుట్టాడయా. అసలు నువ్వు సింహాసనం మీద కూర్చున్నది అందుకే, నువ్వు పరిపాలన చేసేది అందుకే. ఆ ధర్మరక్షణ చెయ్యలేని నాడు, ధర్మాత్ములను కాపాడలేని నాడు, ధర్మ ప్రచారమునకు ఆలంబనంగా నిలబడలేని నాడు, మిగిలినవి ఎన్ని చేసినా ఉపయోగము తక్కువే. తాత్కాలిక పెరుగుదలవుతుందేమో కానీ శాశ్వత ప్రాతిపదికన అది వృద్ధిని వర్షించగలిగినది కాదు. ధర్మమునకు పెద్దపీట పడి తీరవలసినదే. కాబట్టి రాజును వాడు ధర్మరక్షకై జనించ కావున అతడు అరోషకాముడై, ఆయన కామమును దూరంగా పెట్టగలిగిన వాడు, గర్వమును దూరముగా పెట్టగలిగిన వాడై, ధర్మమును రక్షించగలిగిన వాడై ఉండాలి. ఉండి వాడి జోలికెడితే మనకేమైనా ఇబ్బంది వస్తుందా? రేపు పొద్దున్న మన అభిమానించవలసిన వాళ్ళు అభిమానించడం తగ్గిపోతారా? దాని వలన ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఇలాంటివి కాదు. ధర్మం కోసం నిలబడగలవా? అలా నిలబడగలిగితే అతడు రోషకాముడై ధర్మనిరతుండు కాగవలయు. రాజన్నవాడు ప్రధానంగా ఏదై ఉండాలో తెలుసా? ధర్మనిరతుడై ఉండాలి. ధర్మము కోసము నిలబడగలిగిన ప్రజ్ఞాశాలి అయి ఉండాలి. అసలు రాజు ఉన్నది అందుకే. ధర్మరాజా, ఇది నీకు జ్ఞాపకం ఉన్నంత కాలం నీ రాజ్యము సస్యశ్యామలము సుభిక్షము. ఇది నువ్వు మరిచిపోయిన నాడు నువ్వు మిగిలినవి ఏవి కావాలనుకుంటున్నాయో అవి లభిస్తాయని చెప్పడం చాలా కష్టం. కాబట్టి ధర్మమునకు పెద్దపీటవై, ధర్మాత్మలకు పెద్దపీటవై, ధర్మ ప్రచారమునకు పెద్దపీటవై, అది ప్రధానము సుమా అని మహానుభావుడు భీష్ముడు ఎంత గొప్పగా మాట్లాడాడో. ఆయనకి తెలియని రాజనీతి ఏముందండి? కాబట్టి ఈ మాట చెప్పి, అర్ధసిద్ధి కంటే నరయ ఎక్కుడు ధర్మసిద్ధి, దాన సకల సిద్ధులను ప్రశస్త భంగి చేరు, శాశ్వత కీర్తియు సంభవించు, కలుగు సద్గతియును. ఇవి జ్ఞాపకం పెట్టుకుంటే మనసు ధర్మం వైపుకి ఖచ్చితంగా తిరుగుతుంది, క్రమక్రమంగానైనా ఉంచుకుంటుంది. అర్ధసిద్ధి కంటే నరయ ఎక్కుడు ధర్మసిద్ధి. అస్తమానం డబ్బుల గురించి ఎప్పుడూ మాట్లాడకు ధర్మరాజా. ఎప్పుడూ
ఇందులో ఎంత పెరిగింది అందులో ఎంత పెరిగింది అన్న ఒక్కదాన్ని ఆలోచించకు సుమా. ధర్మం ఎంత పెరుగుతోందన్నది ప్రధానంగా ఆలోచించు. ధర్మము పెరిగిన నాడు మిగిలినవన్నీ కూడా చాలా బాగా పెరుగుతాయి. నేను అర్ధసిద్ధి కంటే నరయక్కుడు ధర్మసిద్ధి. అర్ధసిద్ధి కన్నా నిజానికి ఏది గొప్పది అంటే ధర్మసిద్ధి గొప్పది. ధార్మికుడై మనిషి నిలబడగలిగాడు అనుకోండి, ఆయన యందు ధర్మము రోజు రోజుకి ధర్మానుష్ఠానం పెరుగుతోందనుకోండి, ప్రజలలో ధర్మం పెరుగుతోందనుకోండి, దేవతలు ఎందుకు అనుగ్రహించరు? రాజ్యం ఎందుకు శాంతియుతంగా ఉండదు? అర్ధరాత్రి వేళ ఒక స్త్రీ నడిచి వెళ్ళిపోతూ హోరున వానబడుతున్నా నేరము చేసే ప్రవృత్తి లేదనుకోండి, ధర్మము మనసులో నిలబడి ఉన్నదనుకో, అరే ఎవరు రా నా చెల్లి అలా వెడుతోంది, ఎవరు రా నా తల్లి అలా వెడుతోందని, అమ్మా నేను సాయం ఉంటాను ఎక్కడికి వెళ్ళాలమ్మా అని తీసుకెళ్లి ఇంట్లో దిగబెట్టి వెళ్ళిపోతాడు. మనస్సులో నేర ప్రవృత్తి పెరిగిపోయిందనుకోండి, మీరు ఎంతమంది మనుషుల చుట్టూ నించున్నా ఎవడు ఎప్పుడు ఏం చేస్తాడో మీరు ఎలా గుర్తుపట్టగలరు? ప్రవృత్తి మారాలి, మనసు మారాలి. మనసు ధర్మంతో నిండిపోయి ఉందనుకోండి, బడికి నిజంగా అధర్మం చేయడానికి అవకాశం వచ్చిన వాడు చెయ్యడు. నా పొద్దు నేను ధర్మమునకే కట్టుబడిపోతానంటాడు. అందరూ అలా ధర్మమునకు కట్టుబడిన నాడు దేనికి లోటు వస్తుంది నాకు చెప్పండి? నేరాలు పెరుగుతాయా? హత్యలు పెరుగుతాయా? పన్నులు కట్టడం తగ్గుతుందా? నల్లధనం పెరుగుతుందా? ప్రభుత్వాలు అలా పనిచేసిన నాడు ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారా ఉండరా? దేవతలందరూ సంతోషిస్తారా సంతోషించరా? అందరూ సోదర భావనతో ఎవరు ఏ పేరుతో ఏ దైవాన్ని ఆరాధించనివ్వండి, ధర్మాన్ని పట్టుకున్న నాడు అందరూ ప్రశాంతంగా సంతోషంగా ఉంటారన్నది నిర్వివాదమైన అంశమా కాదా? అన్ని అభివృద్ధులు ధర్మం యొక్క అభివృద్ధి మీద ఆధారపడ్డాయ్యా. అంతేకాని ధర్మాన్ని వదిలిపెట్టి డబ్బోటి ఎంత పెరుగుతోందని చూస్తే దాని వలన వచ్చే ప్రయోజనం ఏముంటుందయా? ఉండదు. కాబట్టి ధర్మసిద్ధి గురించి ప్రయత్నించు. ధర్మసిద్ధి కలిగిందనుకో, ధర్మం వృద్ధిలోకి వచ్చిందనుకో, దాని వలన ఏమవుతుందో తెలుసా? శాశ్వత కీర్తియు సంభవించు. శాశ్వతమైనటువంటి కీర్తి లోకంలో నిలబడిపోతుంది. మీరు ఒక్క విషయం ఆలోచించండి, ఎంతమంది రాజులు రాజ్యములను పరిపాలన చేశారు అంటే, ఎంతో మంది రాజులు రాజ్యములను పరిపాలన చేశారు. ఎంతమంది పరిపాలన చేయలేదు? కానీ ఎవరి పేర్లు చెప్పుకుంటారు? ఎవరి పరిపాలనా కాలం స్వర్ణయుగం అని చెప్తారో వాళ్ళ పరిపాలనా కాలాన్ని చెప్తారు. వాళ్ళ పరిపాలనా కాలము స్వర్ణయుగము అని ఎలా చెప్తారు అంటే, ఆ కాలమునందు ఒకరికి చెందినది వేరొకరు ఆశించారు. ఎవరికి దొరికిన దానితో వారు తృప్తిగా ఉంటారు. ఒకరికొకరు ద్రోహం చేసుకోరు, ఒకరినొకరు బాధ పెట్టుకోరు, ఒకరి మీద ఒకరు కుట్ర చేసుకోరు. ఎవరు ఏది చెయ్యాలో అది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకంతకన్నా ఏం కావాలండి? ఇంకంతకన్నా ఏముంటుంది సంతోషంగా ఉండడం అంటే? ఇంకంతకన్నా శాంతియుతంగా ఉండడం అంటే ఏముంటుంది? ఇదంతా దేని మీద ఆధారపడింది? ధర్మం మీద ఆధారపడింది. ఈ ధర్మం ఎవరి కాలమునందు నిలబడిందో వాడిని శాశ్వతమైన కీర్తి గణించిన వాడిగా చెప్పుకుంటారు. మహానుభావుడు ఆయన కాలంలో అలా ఉండేదిరా అని చెప్పుకుంటారు కదా. అందుకని శాశ్వత కీర్తియు సంభవించు కలుగు సద్గతియును. ఇక్కడొక్క చోట ప్రశాంతంగా ఉండడం కాదు, ప్రతివాడు ఉత్తమ గతులు పొందుతాడు. వాళ్ళ శరీరములు పడిపోయిన తర్వాత ఏదో ఈ లోకంలో, ఈ రాజ్యంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ ఊర్లో, ఈ గ్రామంలో, ఈ వీధిలో, ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాను కాదు, ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి పడిపోయిన ప్రతివాడు ఉత్తమ లోకములను చేరుకుంటూ ఉంటాడు. వాడు అధప్పతనాన్ని చెందడు. అలా చెందకుండా పడిపోయిన వాడు ఉత్తమగతులు పొందాలి. ఇక్కడ ఉన్ననాళ్ళు ధార్మికంగా బ్రతకాలంటే ప్రభువు ధర్మమునందు అనురక్తి పెంచగలిగిన వాడై ఉండాలి. అది మనస్సులలో నాటుకుందనుకోండి, ప్రతి వాడు కూడా ధర్మాచరణమునకు ఇష్టపడతాడు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ధర్మాచరణము ఎవరి మాననవాడు చేశాడనుకోండి, అసలు చాలా ఇబ్బందులు పోతాయి. మీకు ఒక్క మాట చెప్తున్నాను, ఎర్ర దీపం వెలుగుతోంది 4 దారుల కూడలలో. ఎర్ర దీపం వెలుగుతోంది అంటే అది ప్రభుత్వంతో సమానం. నేను గౌరవించి నేను మళ్ళీ పసుపు దీపం వెలిగే వరకు వెళ్ళను, ఆగేదనుకోండి. అందులో ఒక టీవీ ఉంది, ఒక గౌరవం ఉంది, ఒక శాసనాన్ని పాటించడంలో ఒక అందం ఉంది, ఒక ఆనందం ఉంది. ప్రతి కూడలిలో ఎక్కడ నిలబడతారండి పోలీసులు? ఇంకా అదే పనే వాళ్ళకి. ప్రతి కూడలిలో నిలబడగలరా? ఎర్ర దీపం అక్కడ ఉన్న ఇలా చూసి ఇలా వెళ్ళిపోయి, అలా ఎవడో వస్తుంటే గుద్దుకు పడిపోయి
ఎంత ఖర్చు వైద్యం మీద పెట్టాలి, ఎన్ని వైద్యశాలలు నిర్వహించాలి, ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి, భావి భారతానికి అందవలసిన ఎంత మంది మధ్యలో నలిగిపోయి మంచాన పట్టేస్తున్నారు, ఎంతమంది పడిపోతున్నారు, ఎన్ని కుటుంబాలు చితికిపోతున్నాయి, ఎందుకు అసలు అలా ఉల్లంఘనం చెయ్యాలి? ఎవడికి వాడికి నేనొక్కనే కాదు, అందరి కొరకు. అసలు నా దృష్టిలో అయితే వ్యక్తిగతంగా నాకు అనిపిస్తుంది, దేవాలయం కన్నా గొప్పది ఏదైనా ఉంటే రహదారి. ఎందుకని అంటే అందరి భద్రత, అన్ని కుటుంబాల యొక్క క్షేమం ఆ రహదారి మీద ఆధారపడింది. నేను మేడ మీద తిన్న అరటిపండు తొక్క రహదారి మీదకి విసిరేయడం చాలా తేలిక. కాలు జారి ఒక వ్యక్తి పడిపోయి నడుము విరిగిపోయి 6 నెలలు వైద్యశాలలో ఉండి జీతం రాకపోతే వాడి కొడుకు పరీక్ష ఫీజు కట్టుకోలేక వెళ్ళలేక వాడి విద్యా సంవత్సరం పోయి దాని వలన వాడు వృద్ధిలోకి రాకపోతే ఆ పాపం నాది కాదా? నేను తీసుకెళ్లి 4 చక్రాల వాహనాన్ని నిలబడి చక్రాల కింద రాయి పెట్టి మళ్ళీ తీసే ముందు రాయిని పెద్ద రాతిని పక్కకి తోసేసిన ఆ వాహనం నేను తోలుకుపోతే అక్కడ ఏమీ లేదనుకుని పెడుతున్నవాడు గుద్దుకు కింద పడిపోతే వాడి తల పగిలిపోతే నేను కాదా దానికి పాపం? ఒక రహదారి ఒకటిది కాదు, అందరిది. ఈ రహదారి మనందరిది కాబట్టి దీనిని నేను సక్రమంగా వినియోగిస్తా. దీనిని సక్రమంగా వాడడం, నా వాహనం మీద నేను ఎక్కినప్పుడు 10 నిమిషాల ముందు బయలుదేరి మెల్లిగా పెడతా. ఇతరులు అసలు నా వేగాన్ని, నా బండి శబ్దాన్ని చూసి భయపడవలసిన అవసరం రాకూడదు. ఆ పాటి ఆలోచించగలిగితే ఎందుకంత నిత్తురోడుతాయి రహదారులు, ఎందుకన్ని ప్రమాదాలు జరుగుతాయి? అంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఎవరో డేగ కన్నులు పెట్టి చూసి పట్టుకుంటే తప్ప ఆపని స్థితి అంకురించిపోతే, ధర్మం అన్న 3 మాటలు అంతరించిపోతే శాంతి ఎలా ఉంటుంది నాకు చెప్పండి? ఎన్ని చేసి శాంతి తేగలరు? ఎవరు మాత్రం తేగలరు? ఎవ్వరూ తేలేరు. అది ఎవరికి వారి యందు ధర్మమునందు అనురక్తి కలగాలి. ఈ రహదారిని నేను జాగ్రత్తగా వాడడం కన్నా పుణ్యం ఇంకొకటి లేదు. నేను చేయగలిగిన మహాపుణ్యం ఏమైనా ఉంటే అదే, అంతకన్నా పుణ్యం ఇంకోటి లేదు అని భావన చేయగలిగితే, నేను కట్టవలసిన పన్ను కడితే, నేను ప్రభుత్వ ఆస్తిని పాడు చేయకుండా ఉంటే, నేను పక్కవాడి ఇంట్లోవి ఎత్తుకొచ్చేయకుండా ఉంటే, నాకు వచ్చిన దానితో నేను తృప్తిగా ఉంటే, నేను చెయ్యవలసిన పని నేను చేస్తే ఇంకంతకన్నా నేను చేయగలిగింది లేదు అని చేశాడనుకోండి, ఎవడికి వాడు వాడి కుటుంబం గురించి వాడికున్న దానితో వాడు తృప్తిగా ఉన్నాడనుకోండి, ఎందుకు వస్తుంది అసలు అల్లరి? అసూయ, ద్వేషము, కుట్రలు వీటి వల్లే కదా. ప్రశాంతంగా ఉన్నవాడిని కూడా బాడు చేయడం కదా అది. ఎందుకు చెయ్యాలి అంటే, ఇప్పుడు నాకు చెప్పండి, అసలు లోకమునందు అభివృద్ధి అన్నదానికి ప్రధానమైన ప్రాతిపదిక ఎక్కడ ఉంటుంది? ధర్మమునందు. ఆ ధర్మము లేని నాడు ఆ వృద్ధి లేదు. అందుకే అంటున్నాడు, దాని వలన ఇక్కడ కాదో తృప్తి, శరీరములు పడిపోయిన తరువాత సద్గతులు కూడా ధర్మము వలన కలుగుతున్నాయి. అటువంటి ధర్మమునకు ప్రచారము అవసరం. అటువంటి ధర్మమును ప్రచారం చేసేవాడికి రక్షణ అవసరం. వాడు ధైర్యంగా ధర్మ ప్రచారం చేయగలగాలి. అంతేగాని వాడి మీద ఎన్ని దాడులు జరిగినా మనకెందుకని కూర్చుంటే ఆఖరికి ఏమవుతుందంటే సమాజము భ్రష్టం అవుతుంది. కాబట్టి అర్ధసిద్ధి కంటే నరయని కొడు ధర్మసిద్ధి, దాన సకల సిద్ధులను ప్రశస్త భంగి చేరు, శాశ్వత కీర్తియు సంభవించు కలుగు సద్గతియును. దాని వలన ఆ సామ్రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా పరమాద్భుతమైనటువంటి గతులు, ఉత్తమ గతులు పొందుతారు. అందుకే నేను ఇంకొకడికి ఎంత చేస్తున్నాను అన్నది ఆలోచించడం కన్నా, నేను చెయ్యవలసిన ధర్మం నేను చేస్తున్నానా అన్నది ఆలోచించడంలోనే తన అభివృద్ధి, లోకము యొక్క అభివృద్ధి ఆధారపడి ఉన్నాయి. అందరూ సంతోషంగా ఉండడం, అందరూ పూనికతో కలిసి చెయ్యడం అనేటటువంటిది అక్కడే ఉంటుంది. నా ఒక్కడి కొరకు కాదు, 10 మంది కొరకు, 10 మందిలో నేను ఒకడిని, ఈ భావనతో నిలబడగలిగితే ఇంకంతకన్నా సంతోషం ఏముంటుందండి? ఇంకంతకన్నా ఆనందం ఏముంటుంది? అంతకన్నా ప్రశాంతత ఏముంటుంది? అంతకన్నా అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? కావలసినంతా అక్కడి నుంచి వస్తుంది. కానీ ఇందులో ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇదంతా ఎవరో ఒకడు చెయ్యాలి అంటే ఆయన చేతిలో మంత్రదండం ఉంటుంది, ఆయన చేయగలడు అభివృద్ధి అంతా. ఆయన కాదు చేసేది, ఆయన వెనక ప్రజలందరూ ధార్మికులై నిలబడినాడు. వాళ్ళు ధర్మాన్ని పట్టుకోవాలి. ఎవరు పరిపాలన ఎందున్నాడో వాడి వెనక ప్రజలు ధర్మాన్ని పట్టుకుని నిలబడాలి. అప్పుడు అందరూ ధర్మావలంబకులైన నారు చక్కగా వృద్ధిలోకి ఇక్కడ వస్తుంది. వాళ్ళ శరీరములు పడిపోయిన తరువాత ఆ ప్రజలు ఉత్తమగతులు పొందుతారు. శాశ్వతమైన కీర్తి ఆ కాలమునందున్న ప్రజలకు వస్తుంది. ఆ కాలమునందు ప్రజలు అలా ఉండేవారని చెప్పుకుంటారు, ఆ కాలమునందు ప్రభువు అలా ఉండేవాడని చెప్పుకుంటారు.
అందుకే ధర్మరాజా, అన్నిటికన్నా చాలా చాలా గొప్పది ఏమిటో తెలుసా? ధర్మమునందు అనురక్తి. అది నీ ప్రజల యందు బాగా కలిగేటట్టుగా, అందరూ ధర్మాన్ని పాటించేటట్టుగా నువ్వు మార్గదర్శనం చేస్తూ చక్కగా నడిపించవయ్యా, దానివల్ల నీ పరిపాలన సుపరిపాలనగా నిలబడుతుంది అని భీష్ముడు పరమ ఆప్యాయతతో చేసినటువంటి ప్రబోధం. రేపు ఒక అద్భుతమైన విషయం ప్రతి వ్యక్తి జీవితంలో కూడా తెలుసుకుని తీరవలసిన విషయం. అసలు నా దృష్టిలో అయితే వ్యక్తిగతంగా ఇంకా అంతకన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుందని నేను అనుకోను. బహుశా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటటువంటి దాన్ని అంతటినీ కలిపి ఒక్క పద్యంలో చెప్పాడు భీష్ముడు. ఒక వ్యక్తి తనని తాను ఎలా చెక్కుకోవచ్చు, ఎలా ఆదర్శవంతుడిగా తీర్చిదిద్దుకోవచ్చు, దానికి అభ్యంతరములు ఏ ఉంటాయి, వాటిని ఎలా అధిగమించాలి. ఏదో సమస్య చెప్పడం కాదు, సమస్యకి పరిష్కారం కూడా చెప్తారు. చెబుతూ ఆయన చేసిన ప్రసంగం ఉంటుంది, అసలు అమృత ధార. సర్వం శ్రీ ఉమా